అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణిచలపతిరావు గారు రచించిన నగల పిచ్చి నాంచారమ్మ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మా అబ్బాయి పెళ్లి ఇంకా 5 రోజులుందనగా నాంచారమ్మ పిన్ని నుంచి ఫోన్ వచ్చింది. సాయంత్రం బండికి వస్తున్నానని, స్టేషన్కు ఎవరినైనా పంపించమని. నా గుండె ఠాట్ మంది ఆ వార్తతో. అంతగా నా గుండె హడలిపోవటానికి కారణం ఆమె వస్తున్నందుకు కాదు, ఆమె వెంట నగల దుకాణం వస్తున్నందుకు. దానికి కాపలా కాయడం మా బాధ్యత కాబోతున్నందుకు. ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చున్నట్లు మా నాంచారమ్మ పిన్నికి నగల పిచ్చి ఉంది. ఆ పిచ్చైనా అట్టాంటిట్టాంటి పిచ్చి కాదు, బాగా ముదిరిపోయిన మహాపిచ్చి. శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్నింటికీ ఒక్కదానికి తక్కువ కాకుండా రకరకాల నగలు ఉండాలన్నది ఆమె పాలసీ. చెవులకు దిద్దులు, ముక్కుకి పుడకలు, నెత్తిన పాపెటి బిళ్ళ ప్లస్ నెలవంకలు, మెళ్ళో హారాలు, నెక్లెస్లు, చేతులకు దండి కడియాలు, గాజులు, నడుముకి వడ్డానం, కాళ్లకు పట్టీలు. ఇలా పైనుంచి కింద వరకు రకరకాల నగలు ధరించి నడుస్తున్న నగల కొట్టులా ఉంటుంది నాంచారమ్మ పిన్ని. అందులో రెగ్యులర్గా పెట్టుకునేవి బోలెడుంటే, ఇనప్పెట్టెలో దాచుకొని పండుగలకు, పబ్బాలకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు పెట్టుకునే ప్రత్యేకమైన నగలు అనేకం. అందులో రంగురంగుల రాళ్లవి, రత్నాలవి, పచ్చలవి, ముత్యాలవి, పగడాలవి కాక గోమేధికాలు, కనకపుష్య రాగాలు కూడా ఉండేవి. ఆవిడ నగలు ఎంత పెద్ద కలెక్షన్ అంటే, ఎగ్జిబిషన్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే జనం ఖచ్చితంగా క్యూలో నిలబడి మరీ టికెట్ కొనుక్కొని చూడటానికి వస్తారు. నీకు పట్టుకున్న ఈ పిచ్చి ఈనాటిది కాదు, చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచే మొదలైంది. నాకు బాగా గుర్తు, మా ఊళ్ళో మా అమ్మ వాళ్ల ఇంటి పక్కనే పిన్ని వాళ్ల ఇల్లు ఉండేది. అప్పుడు పిన్నిని అందరూ నాంచారు అని పిలిచేవారు. వరుసకు అమ్మకు చెల్లెలైనా ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం మాత్రం చాలా ఉండేది. నాంచారమ్మ పిన్ని నాన్నగారు పెద్ద భూకామందు. ఆ రోజుల్లో 100 ఎకరాల పంట పొలాలకి ఆస్తిపరుడు. 3 కొడుకుల తర్వాత పుట్టిన నాంచారమ్మ పిన్నిని మా ఇంటి మహాలక్ష్మి అంటూ చాలా గారాబం చేసి, ఆ తర్వాత ఒంటి నిండా నగల తొడుగులతో కనక మహాలక్ష్మిలా మార్చేశారు. మెళ్ళ ఒక గొలుసు, జడకుప్పెలతో సాధారణంగా ఉండే నేను నాంచారమ్మ పిన్ని ఒళ్లంతా నగలు చూస్తుంటే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి ఉండిపోయేదాన్ని. నోట మాట వచ్చేది కాదు. ఎందుకమ్మా తాయారు, నాకేసి అలా చూస్తావు, దిష్టి పెడతావా ఏంటి అనేది నాంచారు పిన్ని గమ్మత్తుగా దీర్ఘం తీసి మాట్లాడుతూ. ఆ మాటల్లో తను కలవారి అమ్మాయిననే టెక్కు నిక్కు కనబడేవి. తను పెట్టుకున్న నగల గురించిన గర్వం కళ్లల్లో తొంగి చూసేది. అలా అలా చిన్నప్పటి నుంచి అలవాటైన నగలు కర్ణుడికి కవచకుండలాల్లా ఆమె ఒంటిని వదల్లేకపోవడమే గాక రాను లేటెస్ట్ ఫ్యాషన్లతో మరీ వయ్యారాలు పోయాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే, అంత ఆసక్తిగా నాంచారు అన్ని నగలు పెట్టుకున్నా ఏ ఒక్కటి ఆమె ఒంటి మీద నప్పేది కాదు. పైపెచ్చు ఎబ్బెట్టుగా ఉండేవి. నాంచారు పిన్ని చామంచాయి కన్నా కొంచెం రంగు తక్కువనే చెప్పాలి. చిన్నప్పుడు కాస్త బక్కపలచగా ఉన్న గ్రాడ్యువల్ గా లావు ఊరుతూ వచ్చింది. దాంతో పరంధామయ్య తాతగారికి కూతురి పాత నగలన్నీ సైజు సరిపోక చెడగొట్టి కొత్తవి చేయించాల్సి వచ్చింది. కాసుల పేరు స్థానంలో చంద్రహారం, దండకడియాల బదులు వంకీలు. ఇలా 18 ఏళ్లు వచ్చేసరికి పొడుగు ఎదగటం మానేసిన నాంచారి పిన్ని అడ్డంగా మాత్రం ఊరటం మొదలుపెట్టింది. దాంతో కుదేసిన గుమ్మడికాయలా, పిడిబిగించిన రుబ్బురోల్లా గుండ్రంగా తయారైంది. ఆమె ఒంటి బరువుకి తోడు నగల బరువు ఒకటి. లేని నగలేదు ఆమె ఒంటి మీద. పెళ్లి చూపుల నాడు నాంచారు పిన్నిని చూపేసి కూర్చోబెడితే పెట్టుకున్న నగలు కనబడవని కుర్చీ మీద కూర్చోబెట్టారు. బక్కపలచగా, గడకర్రలా, పొడుగ్గా, అంత ఎత్తున ఉన్న పెళ్లి పిల్లాడితో పాటు అతని తల్లి తండ్రి వచ్చి పిల్ల నచ్చకపోయినా పిల్ల ఒంటి మీద నగలు నచ్చి పెళ్లికి ముహూర్తం పెట్టించమని చెప్పారు. ఆ ముక్క చెప్పడానికి ముందు అంత బాలతొడుగు పెట్టి కన్నెధార పోస్తామని ఒప్పందం చేసుకున్నారు. తాము అత్తింటి నగలు పెట్టడానికి పిల్ల ఒంటి మీద ఏ ఒక్క అవయవం కూడా ఖాళీ లేదు కనుక పెట్టడం లేదని మాటాముచ్చట రోజే చెప్పేశారు. ఆ మాటలకు పరంధామయ్య తాత గర్వంగా చిరునవ్వు నవ్వటం, తల ఊపడం ఇప్పటికీ నాకు బాగా గుర్తు. నాంచారు పిన్ని పెళ్లైన 2-3 సంవత్సరాలకే నా పెళ్లి అవడంతో ఆ తరువాత మా పుట్టింట్లో 1-2 సార్లు తప్ప మళ్లీ ఆవిడను కలుసుకోలేదు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత మా ఇంట్లో ఫంక్షన్కు నాంచారమ్మ పిన్ని వస్తుండటం నాకు ఆనందోద్వేగాలను కలిగిస్తున్నా, నాంచారమ్మ నగల పిచ్చి తగ్గలేదని, ఇంకా అధికమైందని అమ్మ చెప్పిన తర్వాత బోలెడంత భయం కూడా పట్టుకుంది. అసలే మా ఊళ్ళో దొంగల భయం.
పట్టపగలే పుస్తుల తాడు లాగేసే చేతివాటం వాళ్లే కాక తాళాలు పగలగొట్టి అలమరాలు కొల్లగొట్టి ఇలా రకరకాలుగా దొంగతనాలు చేస్తున్నారు. అతిథిగా వస్తున్న నాంచారమ్మ పిన్ని నగలను ఎలా కాపాడటం అనుకున్నాను భయంగా. పని మనిషి రత్తమ్మకు చెప్పి ఓసారి దాని మొగుడు భీమయ్యని రమ్మని కబురు పెట్టాను. భీమయ్య పేరుకు తగ్గట్టు భీముడ్లానే ఉంటాడు. బొడ్డు పొడుగు, బలిష్టమైన శరీరంతో. ఇంతకు ముందు ఏదో బ్యాంక్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. ఏంటమ్మా రమ్మన్నారట అన్నాడు వస్తూనే. విషయమంతా వాడికి వివరించి ఓ 10 రోజులు మా నాంచారమ్మ పిన్ని నగలకు సెక్యూరిటీ గార్డుగా పనిచేయాలని, ఎల్లుండి ఆవిడ బండి దిగిన క్షణం నుంచి అతని డ్యూటీ ప్రారంభమవుతుందని, అందుకు ఎంతో కొంత పే చేస్తానని చెప్పాను. కాకుంటే సివిల్ డ్రెస్ లో వచ్చి తాను ఆమె నగలకు కాపలాదారు అన్న విషయం ఆమెకు తెలియకుండా మేనేజ్ చేయాలని చెప్పాను. ఎందుకంటే తన రాక తమ బంధువుల భయాన్ని, ఇబ్బందిని కలిగిస్తుందన్న భయం ఆమెలో ఎట్టి పరిస్థితుల్లోనూ కలగడానికి ఆస్కారం ఇవ్వకూడదు కనుక. అన్నింటికీ అట్టాగే అని తల ఊపి భీమయ్య వెళ్లిపోయాక హమ్మయ్య అని గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాను. ఇక నిశ్చింతగా మా ఇంటి పెళ్లి పనులు నేను చూసుకుంటూ వేడుకలో, ఆహ్వానితుల ఆదరణలో సరదాగా గడపచ్చు అన్న ఆలోచన నాకెంతో హాయిని కలిగించింది. దాంతో పెళ్లి సామాన్ల కొనుగోలు ఊపందుకుని బంధుమిత్రులకు ఆహ్వాన పత్రికలు పంపించడం, స్వయంగా పెళ్లి పిలుపుల కార్యక్రమం కూడా అయిపోయింది. ఆ రోజే నాంచారమ్మ పిన్ని రమణయ్య బాబాయ్ వచ్చేది. నేను భీమయ్య కారు తీసుకుని సికింద్రాబాద్ స్టేషన్ కు వెళ్ళాం. మమ్మల్ని స్టేషన్ ముందు దింపి డ్రైవర్ కారును పార్కింగ్ ప్లేస్ వైపుగా తీసుకెళ్లాడు. ఎండాకాలం కావటంతో చాలా ఉక్కపోతగా ఉంది. ప్లాట్ఫామ్ అంతా జనాలతో, ప్రయాణికుల భారీ సామాన్లతో, నిలబడ్డానికి కూడా వీల్లేనంత రద్దీగా ఉంది. పైగా బండి 6 గంట ఆలస్యం. నా ఓపికకు పెట్టవలసినంత పరీక్ష పెట్టాక చివరకు ఎలాగైతేనే రైలు వచ్చింది. కోచ్ నెంబర్ వెతుక్కుంటూ నేను భీమయ్య ముందుకు నడిచాం. ఇంతలో చేతిలో సూట్ కేసుతో స్ప్రింగుల అమాంతం రమణయ్య బాబాయ్, ఆ వెంటనే ఆపసోపాలు పడుతూ చేతిలో సంచితో నాంచారమ్మ పిన్ని దిగారు. ఎవరో అప్పుడే ఆర్డర్ పాస్ చేసినట్లు పిన్ని వెనకాల పొజిషన్ తీసుకుని స్టిఫ్ గా నిల్చుండిపోయాడు భీమయ్య. మరీ అంత ఓవర్ యాక్షన్ వద్దన్నట్లు నేను సైగ చేయడంతో మనిషి కాస్త లూజ్ అయి దిక్కులు చూస్తున్నట్లు నటించడం మొదలుపెట్టాడు. పిన్ని రైలు దిగగానే ఆమె మీద కన్నా నా దృష్టి ఆమె ధరించిన నగల మీద పడింది. పిన్ని మాత్రం ఏమీ మారలేదు, శరీరాకృతి తప్ప. పెద్ద బొట్టు, భారీ కాయం, ఒళ్లంతా పెట్టుకున్న నగలతో ఉన్న పిన్నిని చూడగానే నాకెందుకో గుళ్ళో అమ్మవారు గుర్తొచ్చి అప్రయత్నంగా చేతులు జోడించి దండం పెట్టాను. నువ్వు నాకు దండం పెట్టడమేంటే తాయారు, ఈ మర్యాదలు కొత్తగా నేర్చుకున్నావా అంటూ అమాంతం నా మీద పడి నన్ను కౌగిలించుకుంది పిన్ని. అబ్బా అన్నాను పిన్ని ఒంటి మీద నగలు నాకు గుచ్చుకొని నొప్పి పుట్టడంతో. ఏమైంది అన్నాడు బాబాయ్. ఏం లేదు అన్నాను నేను నవ్వుతూ. మీ పిన్ని నగలు గుచ్చుకొని ఉంటాయి, కనిపెట్టేశాను. 35 ఏళ్ల అనుభవం మరి అన్నాడు బాబాయ్ తమాషాగా. వీడెవడే ఇందాకటి నుంచి నా వెనకే నిల్చొని ఉన్నాడు, ఉపదేశి ఏ దొంగ వెధమైనా కాదు కదా అంది పిన్ని భీమయ్య వంక అనుమానంగా చూస్తూ. లేదు పిన్ని, మా పని మనిషి మొగుడు. లగేజీ ఎక్కువ ఉంటుందేమో, సామాన్లు మోయడానికి పనికొస్తాడని తీసుకొచ్చాను. అయినా నువ్వు ఉన్నన్నాళ్ళు నీకు ఆ పనులు ఈ పనులు చేసి పెడుతూ నీ వెంటే ఉంటాడులే పిన్ని అన్నాను. ఈ ఏర్పాట్లు మీ పిన్ని ఒక్కదానికేనా, పెళ్లికొస్తున్న చుట్టాలందరికీ చేయిస్తున్నావా అని అడిగాడు బాబాయ్ అనుమానంగా నా వంక చూస్తూ. నా గొంతుకేదో అడ్డం పడినట్లు అయింది. ఆ అందరికీనా, ఏదో పెద్దవాళ్లని. అయినా పిన్నంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అన్నాను. అనుకున్నాను అన్నాడు బాబాయ్ భావగర్భితంగా. ఏదో రహస్యం చెప్తున్నట్లుగా నా పక్కకు వచ్చి నా చెవిలో, ఆ ఒంటి మీద ఉన్నవే నగలు అనుకుంటున్నావేమో, పెళ్లికి పెట్టుకోబోయే స్పెషల్ నగలు ఇదిగో ఈ పెట్టెలో ఉన్నాయి, అందుకే ఇందాకటి నుంచి దీన్ని చంకల పెట్టుకుని తిరగలేక చేస్తున్నాను అన్నాడు బాబాయ్. మా వెనుకగా నడుస్తున్న పిన్ని స్పెషల్ అరేంజ్మెంట్ అన్నంతవరకై విని ఉండటంతో దానికి నా మీద ఎంత అభిమానం లేకుంటే పెళ్లి పనుల్లో బిజీగా ఉండి నన్ను రిసీవ్ చేసుకోవటానికి స్వయంగా తను వస్తుంది చెప్పండి అని దీర్ఘం తీసింది. నా పాటలు నావి, అవి పిన్నికెలా తెలుస్తాయి? పిల్లల్ని పంపిస్తే పిన్ని నగల విషయంలో సరైన కేర్ తీసుకోరేమో, ఏదన్నా అయితే మళ్లీ మాట వస్తుంది అని పనులను కాస్త పక్కన పెట్టి నేనే స్వయంగా భీమయ్యతో సహా వచ్చానని పిన్నికి ఎలా చెప్పను? అందుకే అభిమానంతోనే వచ్చానన్నట్లుగా నవ్వి ఊరుకున్నాను. అందరం వెళ్లి కారులో కూర్చున్నాం. కోడలికి ఏం నగలు చేయిస్తున్నావు అని అడిగింది పిన్ని. దీనికెప్పుడు నగల పిచ్చే, ఏం చదువుకుందని గాని ఎలా ఉంటుందని గాని అడుగుతుందేమో చూడు అని బాబాయ్ నా వంక తిరిగి,
నువ్వేంటమ్మా తాయారు, మరీ ఒక్క పుస్తెల తాడుతో మారువేషంలో ఉన్న లక్ష్మీదేవిలా ఉన్నావు. 1 కిలోనో 2 కిలో అయినా నగలు వేసుకోలేదేమిటి అని అడిగాడు. పిన్న అందుకుంటూ, అదంతా నన్ను దెప్పడంలే. మా పుట్టింటి వాళ్ళు బోలెడు నగలు పెట్టబట్టి సరిపోయింది గాని ఈయన చేయించాలంటే ఇంకెంత సాధించేవారో అంది చేతులు తిప్పుతూ. అప్పుడు ఆమె చేతులకున్న కంకణాలు గలగల శబ్దం చేశాయి. అది నువ్వు మాట్లాడేది చరిత్ర, వర్తమానం గురించి మాట్లాడు. పాతవి చెడగొట్టి చేయించుకున్న వాటికి, కొత్తగా బంగారం షాప్లో అమర్చి కొనుక్కున్న వాటి గురించి మాట్లాడవే. ఎకరాల కొద్ది ఆస్తులు నీ నగలకే తరిగిపోయాయి. భవిష్యత్తులో ఏ గుళ్ళోనో అమ్మవారి వజ్రాల కిరీటం చూసి అలాంటిది కావాలని అడిగావంటే మిగిలిందంతా అమ్ముకొని నేనిక బొచ్చు పెట్టుకోవాల్సిందే అన్నాడు బాబాయ్. నగలు మాత్రం స్థిరాస్తి కాదా అంది పిన్ని రెట్టిస్తూ. పంట పొలం కడుపు నిండా అన్నం పెడుతుంది. ఈ నగల పల్లెంలో పెట్టుకుని భోజనం చేయగలమా? వెనుకటి రోజుల్లో రాణివాస స్త్రీలు పెట్టుకున్నట్లు 7 వారాల నగలట. అట్టుబట్టి ఇప్పుడు అవి చేయిస్తోంది. ఒకరోజు కెంపులట, ఒకరోజు పచ్చలట, ఇంకో రోజు ముత్యాలట, ఒకరోజు నీలాలట. ఇదిగో దీని మనాదితోనే నేనిలా చిక్కి శల్యమవుతున్నానమ్మా అన్నాడు బాబాయ్ దీనంగా ముఖం పెట్టి. ముందు సీట్లో కూర్చుంటున్న డ్రైవరు భీమయ్యలు మా మాటలు వింటున్నారన్న ఆలోచన రాగానే నగల మీద నుంచి టాపిక్ మార్చి వాళ్ళ పిల్లల గురించి, ఊరు గురించి వివరాలు అడగటం మొదలుపెట్టాను. ఎందుకంటే డబ్బులు నగలు అనగానే ఎప్పుడు ఎవరికి ఏ పాడుబుద్ధి పుడుతుందో చెప్పలేం కదా. అందులోనూ బాబాయ్ చదువుతున్న నగల లిస్టు ఎలాంటి వారికైనా తెగులు పుట్టించేదిలా ఉంది. ఆ రోజే మా అబ్బాయి పెళ్లి. వైట్ హౌస్ లో పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు పెళ్లివాళ్లు. పెళ్లి కూతురు గెటప్లో మా కోడలు దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మా అబ్బాయి అసలే అందగాడు కావటంతో పట్టుకుర్తా, పైజామా, కండువాలో రాజకుమారుల్లా హుందాగా దర్జాగా ఉన్నాడు. అయినా ఏం లాభం? పెళ్లికొచ్చిన బంధువులు, మిత్రులు ఆ జంటను చూడకుండా పెళ్లి మండపంలో ఓ పక్కగా కుర్చీలో కూర్చున్న మా నాంచారమ్మ పిన్నినే చూస్తున్నారు. ఆమె పెట్టుకున్న 5 పేటల చంద్రహారాన్ని, రవ్వల నెక్లెస్ ను, స్వాతిహారాన్ని, మువ్వల వడ్డానాన్ని, 2 చేతులకు వేసుకున్న 2 డజన్ల గాజులని మార్చి మార్చి చూస్తున్నారు. ఆ చూపులను, ప్రశంసలని పొరబడిన పిన్ని మరింత అతిశయంగా మండపమంతా అటు ఇటు హడావిడిగా కలయదిరగటం మొదలుపెట్టింది. ఈ పెళ్లికి ఆ పెళ్లికనే కాదు, ప్రతి పెళ్లికి తన స్పెషల్ సెంట్రల్ అట్రాక్షన్ అని పిన్ని అనుకుని ఉంటుంది. బాబాయి ఆహ్వానితుల్లో కలిసిపోయి ఏ మూల కుర్చీలో ఇరుక్కుని కూర్చున్నాడో గాని ఎంతకు కనబడలేదు. పెళ్లైపోయాక భోజనాలకు అందర్నీ పిలవటం కోసం కిందకు వచ్చి అటు ఇటు హడావిడిగా తిరుగుతుంటే అప్పుడు కనిపించాడు బాబాయ్ వెనుక వరుసలో ఓ పక్కన ఒంటరిగా కూర్చొని. అయ్యో, ఇదేంటి బాబాయ్ ఇక్కడ కూర్చున్నావు? ఇందాకటి నుంచి మీకోసం చూస్తున్నాను అన్నాను. ఇక్కడ దూరంగా కూర్చుంటే పెళ్లి మండపంలో ఉన్న మీ పిన్ని బాగా కనబడుతుందని అన్నాడు బాబాయ్ నవ్వుతూ. పెళ్లి కనబడుతుంది అనకుండా పిన్ని కనబడుతుంది అంటారా? పిన్నిని రోజు చూస్తూనే ఉంటారుగా అన్నాను నేను నవ్వుతూ. మీ పిన్నిని నేను చూడటం కాదమ్మా, అందరూ వింత జంతువును చూసినట్లు ఎలా చూస్తున్నారో, ముసిముసి నవ్వులు ఎలా నవ్వుకుంటున్నారో చూడు. పొండి బాబాయ్, మీరు మరీను. ఆడవాళ్ళన్నాక ఆభరణాల మీద, అలంకరణ మీద మోజు లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? పాపం పిన్నికి కాస్త నగల మీద ఇంట్రెస్ట్ ఎక్కువని అంతగా బనాయించాలా? మోజుంటే పర్వాలేదమ్మా, మరీ గంగవెర్రెలెత్తినట్లు పిచ్చి వ్యామోహం ఉండకూడదు. నువ్వు చూడు, సింపుల్ గా ఒక చిన్న సెట్తో ఎంత ముచ్చటగా ఉన్నావు. కొడుకు పెళ్లికి నువ్వు కట్నం తీసుకోలేదని, ఓ గొలుసు 4 గాజులు పెట్టి కోడల్ని అలంకరించావని ఇందాక ఆడవాళ్ళు ఎవరో చెప్పుకుంటుంటే విని ఎంత ఆనందించానో. పెళ్లికి ఇంతమంది ఆడవాళ్ళొచ్చారు, ఎవరూ మీ పిన్నిలా నగలు దిగేసుకున్న వాళ్ళు కనిపించలేదు. ఇక్కడ కూర్చుని ఇందాకటి నుంచి మీరందరినీ అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. ప్రస్తుతం నా సమస్య అదే కదా. డబ్బులు ఖర్చు పెట్టి మీ పిన్నికి నగలు కొనియడమే కాక వాటికి కాపలా కాయలేక చస్తున్నాను. నువ్వు ఒక సెక్యూరిటీ గార్డ్ని రహస్యంగా అరేంజ్ చేసినట్టున్నావు కదా మీ పిన్ని కోసం. నా డ్యూటీ అతను చేస్తున్నాడు కనుకనే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇదిగో నేనిలా ఫ్రీగా తిరుగుతున్నాను అన్నాడు బాబాయ్. మీరు కనిపెట్టారన్నమాట. మా ఇంటికొస్తున్న అతిథుల కేర్ మేం తీసుకోవాలి కదా, అది మా బాధ్యత. అందులోనూ ఇప్పుడు రోజులు బాగాలేవు అని నసిగాను బాబాయ్ ముందు. నా బాధ అదేనమ్మా. ఒంటి మీద నగల కోసం ప్రాణాలు తీస్తున్న రోజులివి. మా భయం మాదేగాక మేమెక్కడికి లేనా జనము భయపడుతున్నారు మా రక్షణ గురించి. భోజనానికి రండి బాబాయ్ అన్నాను నేను ముందు నడుస్తూ. ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావు కనుక ఎక్కువగా మాట్లాడించను గాని ఎలాగైనా మీ పిన్నికి ఈ నగల పిచ్చి తగ్గే ఉపాయం ఏదైనా ఆలోచించాలమ్మా. దీన్ని అందరూ ఓ విచిత్ర వ్యక్తిలా చూస్తుంటే సిగ్గుతో చితికిపోతున్నాను. బాబాయ్ అలా అంటూ ఉండగా ఎదురుగా మా వైపే వస్తున్న పిన్ని కనబడింది.
శరీర బరువుకు నగల బరువు తోడు కావటం వల్లనేమో చేతులు ఊపుతూ భారంగా నడుస్తూ వస్తున్నది. అంతేకాక మనిషి ఎందుకో చిరాగ్గా కోపంగా ఉన్నట్లు కనిపించింది. ఆమె వెనుకగా మా భీమయ్య వస్తున్నాడు. మీరు ఇక్కడున్నారా అంది మమ్మల్ని చూసి పొడిగా. ఎందుకో కోపంగా ఉన్నట్టున్నావు? నీ నగలు బాగున్నాయని గాని, ఎక్కడ చేయించారు, ఎన్ని తులాల బంగారం పట్టింది అని గాని ఎవరూ అడగలేదా అన్నాడు బాబాయ్ పిన్నిని ఉడికిస్తూ. కాని పిన్ని ఆ మాటలను సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించింది. అంత మేనర్స్ కూడానా ఈ సిటీ జనాలకి? కనీసం మర్యాదలే తెలియవు అంది రొసరుసలాడుతూ. ఏం జరిగింది పిన్ని అని అడిగాను నేను కంగారుగా. ఆవిడెవరో ఆడపిల్ల తరపున ఆవిడనుకుంటా. పనిగట్టుకుని మరి నా దగ్గరికొచ్చి నకసక పర్యంతం పరీక్షగా చూసి ఒక్క మాట అడుగుతాను, ఏమీ అనుకోకండి, ఇవన్నీ గోల్డ్ నగలేనా, గిల్ట్వా అని అడిగింది. నేను చురుగ్గా ఒక్క చూపు చూసేసరికి, ఆహా, ఎందుకు అడుగుతున్నానంటే ఈ రోజుల్లో గిల్టు నగలు కూడా అచ్చం బంగారు వాటిలాగానే చాలా అందంగా చేస్తున్నారు. ఎంత బంగారం కొనాలంటే ఎంత ఉన్నవాళ్ళకైనా సాధ్యం కాదు. మనమేమో ఎగువ మధ్యతరగతి మాత్రమేనేమో అంది. అని పిన్ని అనగానే బాబాయ్ భక్కున నవ్వారు. బాబాయ్ వంక గుర్రున చూసింది పిన్ని. ఎవరో ఏదో అంటే నువ్వెందుకు బాధపడాలి పిన్ని? కొంతమంది అంతే, ఏమైనా అనుకుంటారనైనా లేకుండా ముఖానే అడిగేస్తుంటారు. అలాంటి వాళ్ల మాటలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి. ముందు నువ్వు బాబాయ్ భోజనం చేయండి. ఆ బఫెలో మీరు తినలేరు గాని ఇలా రండి అంటూ టేబుల్ మీల్స్ సెక్షన్ వైపు వాళ్ళను తీసుకువెళ్లి, బ్రతుకు జీవుడా అని నేను బయటపడ్డాను. బాబాయ్ టెన్షన్ దూరం చేయడానికైనా పిన్ని నగల పిచ్చి తగ్గించే ప్రయత్నానికి ప్లాన్ చేయాలన్న ఆలోచన అంత బిజీలోనూ నా మనసులో వచ్చి చేరింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.